హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఛానల్. స్వాతి తిరునాళ్ రాజదండం పట్టిన స్వర బ్రహ్మ. 33 ఏళ్ల జీవితంలో 400 కృతులు సృష్టించిన మహారాజు. ఇంతకు ఆయన కథేమిటి? సృష్టిలో ఏకకాలంలో రాజదండాన్ని, సరస్వతీ వీణను సమానంగా ధరించగల మహాపురుషులు అరుదుగా జన్మిస్తుంటారు. అటువంటి అరుదైన అనన్య సామాన్యమైన వ్యక్తులలో ఒక్కరే తిరువాంకూర్ రాజ్యానికి వెలుగుదిద్దిగా నిలిచిన మహారాజా స్వాతి తిరునాళ్ రామవర్మ. క్రీస్తు శకం 1813 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన సరిగ్గా స్వాతి నక్షత్రం రోజున జన్మించడం వల్ల ఆయనకు ఆ పేరు స్థిరపడింది అంటారు. ఆయన జీవితం కేవలం ఒక రాజు పాలనా కాలంగా మాత్రమే పరిగణించబడదు. అది సంగీత, సాహిత్య, విజ్ఞాన, శాస్త్రాల మహోజ్వల యుగం. దక్షిణ భారత చరిత్రలో అది ఒక స్వర్ణ అధ్యాయం. ఆయన పాలనా కాలం 1829 నుండి 1846 వరకు. తక్కువగా ఉన్నప్పటికీ ఆయన చేపట్టిన సంస్కరణలు, ముఖ్యంగా ఆయన అందించిన సంగీత సంపద, కనీసం 400కు పైగా కీర్తనలు, పదాలు, వర్ణాలు, తిల్లానాలు, జావళీలు ఆయన కీర్తిని సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిపి ఉంచుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఒక చక్రవర్తికి ఇంతటి లోతైన సంగీత జ్ఞానము, అపారమైన సాహిత్య ప్రజ్ఞ ఎలా సిద్ధిస్తాయి? ఇది కేవలం దైవదత్తమైన వరమా లేక కఠోర సాధన ఫలమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆయన జీవిత చరిత్రను, ఆయన పాలనలోని ప్రతి చిన్న అంశాన్ని కూలంకుషంగా పరిశీలిస్తేనే లభిస్తాయి. ఆయన పాలనలో కేవలం న్యాయస్థానాలు, పన్నుల విధానాలు మాత్రమే సంస్కరించబడలేదు. అంతకు మించి తిరువాంకూర్ ఒక సాంస్కృతిక కేంద్రంగా, భారతదేశంలోని అత్యుత్తమ విద్వత్త సభలలో ఒక దానిని కలిగి ఉన్న రాజధానిగా విరాజిల్లింది. ఆయన జీవితంలోని ప్రతి మలుపును, ప్రతి సంస్కరణను, ప్రతి సంగీత రచన వెనుక ఉన్న భావాన్ని అతి వివరంగా, సుదీర్ఘంగా మనము మాట్లాడుకోవచ్చు. స్వాతి తిరునాళ్ యొక్క బాల్యం అసాధారణమైన పరిస్థితుల్లో ప్రారంభమైంది. ఆయన తల్లి మహారాణి గౌరీ లక్ష్మీబాయి ఆయన జన్మించిన కేవలం కొద్ది నెలల్లోనే కన్నుమూశారు. ఆ సమయంలో తిరువాంకూరు రాజ్యంలో వారసత్వ చట్టాలు మరుబక్కత్తాయం, మేనల్లుడి లేదా మేనకోడలి వారసత్వం అనే వ్యవస్థపై ఆధారపడి ఉండేవి. అందువల్ల స్వాతి తిరునాళ్ కేవలం 16 నెలల వయస్సులోనే తిరువాంకూరుకు నామమాత్రపు మహారాజుగా ప్రకటించబడ్డాడు. ఇంత చిన్న వయసులో సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది కేవలం ఒక రాజ్యాంగపరమైన సాంప్రదాయం మాత్రమే అయినప్పటికీ దీని వెనుక ఉన్న రాచరిక వైభవము మరియు భవిష్యత్తుపై ఆశలు అపారం. బాల్యంలో రాజ్యాన్ని ఆయన అత్తగారైన మహారాణి గౌరీ పార్వతీబాయి రాణి రీజెంట్ గా పాలించారు. ఈ రేజెన్సీ కాలం స్వాతి తిరునాళ్ యొక్క మానసిక మేధోపరమైన ఎదుగుదలకు అత్యంత కీలకమైనది. పసివానిగా ఉన్న రాజుకు విద్యను అందించడానికి గౌరీ పార్వతీబాయి అత్యుత్తమ పండితులను, గురువులను నియమించారు. స్వాతి తిరునాళ్ విద్య కేవలం రాజకుమారులకు లభించే సాధారణ శిక్షణ కాదు, అది సకల శాస్త్రాల సమ్మేళనం. ఆయన కేవలం మాతృభాష అయిన మలయాళంలోనే కాక సంస్కృతము, తమిళము, తెలుగు, కన్నడము, హిందుస్థానీ, ఆశ్చర్యకరంగా ఇంగ్లీషు, లాటిను, పర్షియన్ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ఒక రాజుకి ఇంతటి భాషా పరిజ్ఞానం ఎందుకు అవసరం? కేవలం పాలనా వ్యవహారాల నిర్వహణ కోసమేనా? కాదు. ఆయన సంగీత రచనలు బహుళ భాషల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకి ఈ భాషలపై ఉన్న పట్టు ఆయన భావ వ్యక్తీకరణకు, వివిధ ప్రాంతాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడింది. సంస్కృతము, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, నాటక సాహిత్యంపై లోతైన అధ్యయనం జరిగింది. దీని ఫలితమే ఆయన కృతులలో కనిపించే దైవభక్త అలంకారయుక్తమైన భాష. సంగీతము, కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్థానీ సంగీతంలో కూడా శిక్షణ పొందారు. ఇది ఒక దక్షిణాది రాజుకు చాలా అసాధారణమైన విషయం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, తంజావూరు నలుగురు సోదరుల్లో ఒకడైన వడివేలు ఆయన ఆస్థానంలో చేరి ఆయనకు శిక్షణ ఇవ్వడమే కాక ఆయన రచనలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. పరిపాలన, రాజనీతి, పాలనా వ్యవహారాలపై పట్టు సాధించడానికి చరిత్ర, భూగోళ శాస్త్రము, అప్పటి రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఉన్న పట్టు ఆయన తదనంతర సంస్కరణలో స్పష్టంగా కనబడుతుంది. ఈ విధంగా ఆయన అధికారికంగా 1829వ సంవత్సరంలో తన 16వ ఏట పూర్తి పాలనా పగ్గాలు చేపట్టడానికి ముందే కేవలం ఒక రాజుగా కాకుండా ఒక పరిపూర్ణ పండితుడిగా, కళాకారుడిగా మరియు దార్శనికుడిగా రూపుదిద్దుకున్నారు. ఈ సమగ్రమైన శిక్షణే ఆయనకు కేవలం తిరువాంకూరుకే కాదు, యావత్ భారతదేశానికి ఒక గొప్ప రాజర్షిగా నిలబెట్టింది. 1829లో అధికారం చేపట్టిన స్వాతి తిరునాళ్ తన తండ్రి, మానసిక తండ్రిగా భావించబడే అత్తగారి భర్త రాజరాజవర్మ కోయి తంపురావు నుండి, కంపెనీ ప్రభుత్వం నుండి నేర్చుకున్న పాఠాలను తన పాలనలో అమలు చేశారు. ఆయన పాలనా కాలం కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఆ కాలంలో ఆయన చేపట్టిన సంస్కరణలు తిరువాంకూరుకు ఆధునిక రాజ్యాలలో ఒకటిగా మార్చాయి. ఆయనను ఆధునిక తిరువాంకూరు నిర్మాత అని పిలవడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రాచీన సంక్షిప్తమైన న్యాయ విధానాలు రద్దు చేసి బ్రిటిష్ ఇండియాలోని న్యాయ సూత్రాల ఆధారంగా ఆధునిక కోర్టులను స్థాపించారు. ఈ సంస్కరణలు కేవలం పైపైన మార్పులు కావు, అవి ప్రజలకు న్యాయం త్వరగా నిష్పక్షపాతంగా అందాలని ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తాయి. హైకోర్టు ఏర్పాటు, మునుపటి అప్పీలు కోర్టు స్థానంలో ఒక అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా స్థాపించారు. ఇలా స్వాతి తిరునాళ్ గారు అటు సంగీత, సాహిత్య, రాజరిక, రాజ్య పరిపాలన, బ్రిటిషు వారి అన్ని రంగాల పాలనా విధానాలను, న్యాయ సంబంధితమైన విషయాలను, ఒక్కటేమిటి అన్ని రంగాలను ప్రభావితం చేసినటువంటి 17 సంవత్సరాల పాలనా కాలం నిజంగా తిరువాంకూరు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.